హాయ్ అందరికీ. ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. మా సహస్ర అయితే చేతికి కోన్ పెట్టమని చెప్తుంది. సో తనకైతే కోన్ వాళ్ళ అత్త పెడుతుంది అనమాట. ఇదైతే తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం రోజు కళ్ళపేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పూల చెట్టుని నీళ్ళు వేద్దామని వచ్చాను అనమాట. అయితే చూడండి సహస్రకి ఎలా పండిందో కామెంట్ చేయండి. తను ఉంచుకోవడమే చాలా గ్రేట్. అసలు కొంతసేపే ఉంచుకుంది. ఇక్కడైతే నేను తలస్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది ఎప్పుడో కొనుక్కున్నాను కానీ వేసుకోవడం అవ్వట్లేదు. ఇంకా వరలక్ష్మి వ్రతానికి అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇక్కడైతే బెల్లము అలాగే యాలకులు అయితే కొడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ అయితే బూరెల కోసం అయితే పిండి రుబ్బుతున్నారు. ఇక్కడ పులిహోర చేసుకుంటాం కదా, పులిహోరకి రైస్ ఉడకపెడుతున్నారు. ఇక్కడైతే బూరెలకి పప్పు అయితే ఉడకపెడుతున్నారు అనమాట కుక్కర్లో వేసి. ఇక్కడైతే ప్రతి వంటకానికి కొబ్బరికాయ చాలా అవసరం కదండి. కొబ్బరికాయ వెనకాలన్న ఆ తోలైతే తీసేస్తున్నాను అనమాట. తీసి దాన్ని అయితే మిక్సీ పడతాను. ఎందుకంటే బెల్లం తాలికలకి పరమాన్నాలకి యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడైతే బెల్లం అయితే కొడుతున్నాను అనమాట. మీరు ఎలాగా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది. వాటర్ అది వంపేసిన తర్వాత పప్పుని బాగా స్మాష్ చేసి అందులో పప్పు మనం ఎంత తీసుకున్నామో దానికి తగ్గ బెల్లం తీసుకొని దాన్ని అయితే కాసేపు ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా వస్తుంది. అది కొంచెం పలుచగా ఉంది, మీరు పలుచగా అవ్వకుండా చూసుకోండి. ఇక్కడైతే పరమాన్నం బూరెలకి పూర్ణ రెడీ అయిపోయింది. ఇక్కడైతే పరమాన్నం రెడీ అయిపోతుంది అనమాట. పరమాన్నం అయిపోయిన తర్వాత చూడండి పరమాన్నంలో బెల్లం వేస్తున్నారు. బెల్లం వేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. దీంట్లోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ పైన వేస్తే అయిపోయినట్టయితే. ఇక్కడ చాలా బాగా కుదురుతున్నాయండి. అంటే అన్నీ చేసిన మొత్తమే ఇక్కడ వీడియో తీస్తూ బిల్డప్ ఇస్తున్నాను అనమాట. ఏదో ఉడత సాయం చేస్తాను అంతే అత్తమ్మకి. అన్న అత్తమ్మ చేసుకున్నారు పాపం. 4:30 లేచి అన్న అత్తమ్మ చేశారు. ఏమన్నా చిన్న చిన్న కొయ్యాలన్నా బెల్లం అలాగే యాలకులు అలాంటివి కొట్టాలంటే మాత్రమే చేస్తానమాట. కొబ్బరికాయలు తీయడం కానీ మా అన్నీ వంట దగ్గర గ్యాస్ దగ్గర ఉండి అన్న అత్తమ్మ చేశారు. ఇక్కడైతే బెల్లం తాలికలకి అని చెప్పి బియ్యం పిండి రెడీ చేస్తున్నారు అనమాట. చూడండి ఒక కడాయిలో వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలన్నమాట. అది బాగా వేడిగా అయిన తర్వాత మరిగిపోయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత బియ్యం పిండి తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. తాలికలకి వచ్చేంత విధంగా. ఇక్కడైతే నేను మా బుడ్డది తాలికలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే కేసరి చేశారు అత్తమ్మ. ఈ కేసరి చేసడంలో మేమైతే తాలికలు చేస్తామన్నమాట. అక్కడ రైస్ ఉడకబెట్టారు కదా, రైస్ అయిపోయిన తర్వాత ఇక్కడ పులిహోర కలుపుతున్నారండి. ఇక్కడైతే మొత్తమ్మ చూసారు కదా, అన్నీ అత్తమ్మే చేశారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే పులిహోర అన్నీ అయిపోయినాయి. ఫైనల్లీ బూరెలు చేద్దామని చెప్పి ఇక్కడైతే పూర్ణ రెడీ చేస్తున్నాను. ఇక్కడ పూర్ణాన్ని వండల కింద చుడుతున్నాను అనమాట. వండల కింద చుట్టి అత్తమ్మకి ఇచ్చేసాను. ఇంకా అత్తమ్మే పొయ్యి దగ్గర ఉండి బూరెలు అయితే వేస్తున్నారు. చూడండి ఫస్ట్ టైం ట్రై చేశారు అత్తమ్మ. చాలా బాగా వచ్చినాయి అనమాట. దీనికి కొలతలు కానీ కొన్ని ఉంటాయండి, టిప్స్ అవన్నీ. మీకు ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి, మా అత్తమ్మ అడిగి చెప్తాను. అండ్ ఫైనల్లీ బూరెలు అన్నీ అయిపోయినాయి. ఇంకా పూజ గదిలోకి వచ్చి ఇక్కడ పూజ అయితే చేసుకున్నాం అనమాట. నేను పూజ అలా చేసుకున్నామని ఒక షార్ట్ పెట్టారు కదా, అలా చేసుకున్నాము. ఫైనల్లీ ఏమేమి రెడీ చేసామని అంటే పులిహోర అలాగే పరమాన్నం, బూరెలు, కేసరి అలా బెల్లం తాలికలు అవ్వలేదండి. ఎందుకనంటే టైం లేదనమాట. అప్పటికే 10:30 అయిపోతుందని చెప్పి ఇంకా పూజ గదిలోకి వచ్చేసాను. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాము. ఎన్ని రకాలు అయితే మేము ప్రసాదాలు చేసుకున్నాము. మీరేమేమి చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఆ సారీ అయితే తీసుకున్నాను అనమాట. మాకు చాలా బాగా నచ్చింది. అదైతే అతను తీసుకుంటారు. మా వారికి ఇష్టమైన మూమెంట్ అనమాట ఇది, కాలుకు దండం పెట్టుకోవడం అనేది. నాకు ఇష్టమే మా వారికి కాలుకు దండం పెట్టుకోవాలని, మంచి జరుగుతుందని ఆశ అనమాట. లాస్ట్లో అయితే మా అత్తమ్మ మేము మా ఆడపడుచు కంకణాలు అయితే కట్టుకున్న వీడియోలో ఉందో కామెంట్ చేయండి.